ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీపై స్పందించారు. పార్టీ పెట్టబోనని ఎలా చెప్పగలరని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో పార్టీ విలీన ప్రతిపాదన చేశారని అప్పుడే తాను నో చెప్పినట్లు తెలిపారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమకు కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడని స్పష్టం చేశారు. తన లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరో కావాలని కవిత డిమాండ్ చేశారు. ఇసుక ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీపై స్పందించారు. పార్టీ పెట్టబోనని ఎలా చెప్పగలనని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అటు జైల్లో ఉన్నప్పుడే బీజేపీ పార్టీలో అటు విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పుడే తను నో చెప్పినట్లు కూడా కవిత అయితే క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్? రైట్ సునీత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత తన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చిట్ చాట్ లో చాలా అంశాలు షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పార్టీ పెట్టే అంశంతో పాటు బీజేపీతో మెర్జ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలతో పాటు తన అన్నతో ఉన్నటువంటి ఏదైతే దుష్మన్ కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద ఆమె షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి లేఖలు ఏదైతే రాసిందో ఆ లేఖ రాసిన తర్వాత ఆ లేఖకు లీక్ చేసిన వాళ్ళు ఎవరు అన్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రంతో ఈ రోజు డిమాండ్ చేస్తూ తన చిట్ చాట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆమె ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి మొదట్లో చిట్ చాట్ లో స్టార్టింగ్ లో పార్టీ అవసరమా, ఇప్పుడున్నటువంటి పార్టీలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీతలకు చాలా స్పష్టంగా అడిగారు, మీరు భవిష్యత్తులో పార్టీ పెట్టే అవకాశము లేదు అని ఏమైనా చెప్పగలరా సూటిగా అనేటువంటి ప్రశ్నకు ఆమె చెప్పడం జరిగింది. అలా ఎలా చెప్పగలను, పార్టీ పెట్టబోను అనేది ఎలా చెప్పగలను అంటే ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టబోతున్నాను అనే ఇండికేషన్ అర్థం వచ్చేలాగా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అది ఇప్పుడు కాకపోయినా మరొక 6 నెలల్లో సంవత్సరం తర్వాత ఆమె అలాంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్ కట్ గా ఇండికేషన్ ఉంది. ఎందుకంటే ఆమె మహిళా సాధికారత, అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి సామాజిక కోణం, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇట్లాంటి అన్ని అంశాలు బేస్ చేసుకుని ఆమె త్వరలోనే పార్టీ పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఒక ఇండికేషన్ వచ్చేలాగా ఆమె చెప్తూ వచ్చింది. బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు, తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి పోరాట పటిమ ప్రస్తుతం ఎందుకు పోయింది, ప్రజెంట్ సొంత తండ్రి కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు అలాంటి వ్యక్తికి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసు 5వ తారీఖు రమ్మని చెప్పితే పార్టీ ఎందుకు చేతులు ముడుచుకుంది అని కూడా ఆమె గట్టిగా ఫైట్ చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే అందుకనే నేను గొంతెత్తుతున్నాను, నేను ఎలా అన్యాయం జరిగిందని తెలిసినా లేదంటే ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగినా నాకు ప్రశ్నించే అలవాటు ఉంది, ట్విట్టర్ లో తన హ్యాండిల్ ద్వారా చెప్పే అలవాటు ఉంది, లేఖలు రాసే అలవాటు ఉంది, అందుకే చెప్పాను తప్ప నేను లేఖలు రాయడం తప్పు కాదు, గతంలో కూడా చాలా సార్లు రాశాను అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అందుకనే ఆమె చెప్తూ వస్తుంది, నేను కేసీఆర్ వీర విధేయురాల్ని, నేను తండ్రి కంటే కూడా ఒక గురువుతో ఎక్కువగా నేను అభిమానిస్తాను, గురువు కంటే ఎక్కువగా అభిమానిస్తాను. కేవలం దాని తర్వాత కేటీఆర్ ఇష్యూ కావచ్చు, హరీష్ రావు ఇష్యూ కావచ్చు, చాలా అంశాల మీద కూడా మనం ప్రశ్నలు అడగడం జరిగింది. ఆమె చాలా క్లియర్ కట్ చెప్పింది, ఎక్కడ కూడా కేటీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు, అదేవిధంగా హరీష్ రావు ప్రస్తావన తీసుకురాలేదు, ఖచ్చితంగా నేనే నెంబర్ 2 అనే విధంగా ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో చాలా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా పార్టీలో చాలా లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగులను రెక్టిఫై చేసుకోకపోతే పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే సమయంలో చాలా కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు, నేను జైల్లో ఉన్న సమయంలో లిక్కర్ స్కామ్ లో నేను జైల్లో మగ్గుతున్నటువంటి సమయంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి బీజేపీలో మెర్జ్ ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను చాలా క్లియర్ కట్ గా చెప్పాను,
ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో విలీనం లాంటి ప్రతిపాదనకు నేను నో చెప్తానన్నటువంటి విషయం కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కనుక నాపై కుట్ర జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అనే విషయం కూడా ఆమె పదే పదే చెప్తూ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ కు నన్ను దూరం చేయాలన్నటువంటి కుట్ర పండారేమోనని అర్థమవుతుందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బాగుంటే రాహుల్ గాంధీ బాగుంటే ఎలా గెలవగలిగేది? బీజేపీ వైఖరికి నా వైఖరికి ఏమాత్రం పడనే పడదు. నేను బీజేపీకి బద్ద శత్రుత్వం ఉంటుంది నాకు అన్నటువంటి విషయం అయితే చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో చేరే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ సంబంధించినటువంటి దగ్గర అవుతున్నారా అన్నటువంటి అంశాల మీద కొన్ని పత్రికలు రాస్తున్నాయి, మీడియా కథనాలు వస్తున్నాయి అన్నటువంటి దాంట్లో కూడా ఆమె కొట్టిపడేశారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన ఏం లేదు, కాంగ్రెస్ దగ్గరికి పోయేదే లేదు. అది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది తెలంగాణ ద్రోహి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అది అన్నటువంటి విషయంలో ఆమె చెప్తూ వచ్చారు. అదే సమయంలో ఆమె రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడం లేదు. సొంత బిడ్డ మీద అటాక్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? ఎందుకంటే దాన్ని నిలువరించరా అనే విషయం కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను ఒక కేసీఆర్ కూతుర్నే కాదు, ఎమ్మెల్సీగా ఉన్నాను, పార్టీలో కీలక పాత్ర ఉన్నాను, జాగృతి నడుపుతున్నాను, నా సొంత డబ్బులతో జాగృతి నడుపుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా మీద అపనిందలు ఏంటి? నేను ఏనాడు కూడా కేసీఆర్ దగ్గర పోయి డబ్బులు అడిగింది లేదు, కేసీఆర్ జాగృతికి సహాయం చేసింది లేదు. బట్ ఎంతసేపటికి కూడా పార్టీ నన్ను బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేసింది. అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో నేను జైల్లో ఉన్నప్పటి నుంచి దాని తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ తర్వాత కూడా పార్టీ నా వల్లనే ఓడిపోయిందని బదనాం చేసే ప్రయత్నం కూడా చేశారని కూడా తన ఆవేదనను చెప్పే ప్రయత్నం చేశారు. కనుక నేను నాకెవరో రేవంత్ రెడ్డి కోవర్ట్ వర్గం ఉంది, వాళ్ళు నాకెవరో లీక్ చేస్తున్నారని కొంతమంది నిన్న రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఇష్యూస్ చేర్చుకొని కేటీఆర్ కూడా మొన్న మాట్లాడారు, రేవంత్ రెడ్డికి సంబంధించిన కోవర్ట్లు ఇక్కడ ఉన్నారేమోనని. ఇప్పుడు అదే ప్రశ్నగా ఆమె సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి బీజేపీకి కోవర్ట్లు ఎవరు ఉన్నారు మన పార్టీలో అని కూడా ఆమె చెప్తూ వచ్చింది. అంటే ఆ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత ఎవరో కూడా మీడియాకు తెలుసు, చాలా మందికి తెలుసు, మీరే చెప్తారు త్వరలో అని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నేను ఇక్కడి నుంచి నేను పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారని అన్నారు, అది విత్డ్రా చేసుకుంటున్నాను, కోర్టులు ఉన్నారని ఈ పదం ఇక్కడి నుంచి వాడతానని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కనుక పదే పదే ఆమె మాట్లాడినటువంటి చిట్ చాట్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పింది, లేఖ లీక్ చేసినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళే బయట పెట్టాలి. కేసీఆర్ కు నేను చాలా సార్లు రాశాను, ప్రతిసారి కేసీఆర్ ఆ లేఖల్ని ఎప్పటికప్పుడు చింపి డస్ట్బిన్ లో వేస్తారు, కానీ ఈ లేఖ అక్కడే పెట్టారా లేదా కొంతమంది తీసుకొని చింపేస్తారని చెప్పి అది మళ్ళీ వేరే వాళ్ళకి లీక్ చేశారా, ఆ వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లేఖ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోర్టులు ఉన్నారో వాళ్ళు మాత్రమే లీక్ చేశారు అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్లా ఇట్లా చాలా అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. సభ గురించి కూడా మాట్లాడారు. మొన్న రైతు సభకు సంబంధించినటువంటి వరంగల్ మీటింగ్ అదంతా క్రెడిట్ గోస్ టు కేసీఆర్, తన తండ్రి ప్రతి పిన్ టు పెన్ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడారు, అన్ని రకాల సహాయం చేశారు, ఆయన వల్లనే సభ అంత సక్సెస్ అయింది తప్ప ఎవరికో ఆ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆమె ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం అర్థమైంది. కేటీఆర్ పదం కూడా ఎక్కడ వాడలేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య విదేశాల్లో ఉండి ట్వీట్ చేయడమా అని కూడా అంటే మొన్న రీసెంట్ గా కేటీఆర్ కూడా బయటికి వెళ్లారు, అబ్రాడ్ వెళ్లారు, అక్కడ విదేశాల్లో వెళ్లే సందర్భం అక్కడి నుంచి ట్వీట్ చేస్తున్నటువంటి సందర్భం. అంటే ఒక పక్క ఇక్కడ నుండి ఫైట్ చేయాల్సినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి ట్వీట్ చేయడం ఏంటని కూడా ఆమె అన్నను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక ఇట్లా చాలా రకాలైనటువంటి మాటలు ఆమె ఈ సందర్భంగా చెప్పారు. వెన్నుపోటు రాజకీయాలు నేను చేయను, భవిష్యత్తులో కూడా అలాంటి సాహసం చేయను. కొంతమంది ఇలా చేస్తున్నటువంటి పార్టీ ఇబ్బంది అవుతుంది, మనసులో మాట బయట పెట్టుకున్నటువంటి వ్యక్తి నేను కాదు అన్నటువంటి విషయం కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రీసెంట్ గా ఆమె ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా అంతకంటే ముందు నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, అంతకంటే ముందు గెలిచారు. ఓడిపోయిన సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నిజామాబాద్ సంబంధించినటువంటి కొంతమంది పార్టీ లీడర్లు కావాలని ఓడించేలాగా ప్రయత్నం చేశారు. అందుకనే ఈ పరిస్థితి వచ్చింది. దాని తర్వాత నుంచి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 సార్లు మనం గెలవగలిగాం, 3వసారి ఓడిపోవడానికి కారణం పార్టీ అన్ని రకాల సహాయం చేసింది, అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది, అయినా కూడా ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి లీడర్లు కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకొని ఈ రకంగా మాట్లాడేటువంటి స్వభావం వాళ్ళు ఇలాగా చేశారంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి నన్ను విమర్శించే వారు కొందరు పేడ్ ఆర్టిస్ట్ తో మాట్లాడిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.
కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని పదే పదే మాట్లాడారు. ఎందుకంటే రేపు 5వ తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే హరీష్ రావుకు, కేసీఆర్ కు, ఈటల రాజేందర్కు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో 5వ తారీఖు అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు వెళ్తారన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా నేను వెళ్తాను, ఖచ్చితంగా కేసీఆర్ కనుక వస్తే నేను కూడా ఆయన వెంట నడుస్తాను వెళ్తాను అన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఇంకో ఇంట్రెస్ట్ కూడా చెప్పారు, పార్టీలో లీక్ వీరులను బయట పెట్టకుండా గ్రీక్ వీరులాగా ఎగిరెగిరి పడుతున్నారు, ఎక్కడ పోరాటాలు చేయడం లేదు, ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడ పోయిందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. నేను 100 లెటర్లు రాశాను, అందులో ఎక్కడ తప్పు లేదు, ఈ లేఖలో రాసిన దాంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు అనే విషయం కూడా కవిత చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ సోయితో పని చేయడం లేదు, కొందరు కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు, అందుకనే పార్టీకి దుస్థితి వచ్చిందని కూడా ఆమె ఈ సందర్భంగా పార్టీని కూడా ఏకిపారేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్రానికి అన్యాయం జరిగేలాగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాష్ట్రానికి అన్యాయం జరిగేలాగా చేస్తుంటే, బలకచెర్ల ప్రాజెక్టు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టట్లేదు, నాకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఫైట్ చేయడం లేదని కూడా బీఆర్ఎస్ కొంతమంది లీడర్లు ఉద్దేశించి, తన అన్న కావచ్చు మిగతా నేతలను ఉద్దేశించి ఆమె చాలా కఠినంగానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ విషయంలో లెక్కర్ స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇట్లా ఇవన్నీ కూడా ముఖ్యంగా మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పేది సునీత. ఇక నాపై లిక్కర్ ఇష్యూపై సమస్య వచ్చినప్పుడు, ఓడిపోయిందని తెలిసినప్పుడు నేను స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను, తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తాను, నాకు అక్కర్లేదు, లిక్కర్ స్కామ్ లో మరకబడింది అనేటువంటి విషయంలో నేను బాధపడుతున్నట్టే, నువ్వేం బాధపడకు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ నాకు చెప్పాడు, అందుకనే నేను కంటిన్యూ అవుతున్నానని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పినటువంటి సందర్భం ఉంది. కనుక ఇంకా చాలా అంశాలు కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అంతిమంగా మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే ఆమె భవిష్యత్తులో పార్టీ పెట్టబోతుంది అనేటువంటి ఇండికేషన్ అయితే చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. అది సామాజిక తెలంగాణ ట్యాగ్ లైన్ తో మహిళల ఒక ఉద్యమ కాంక్ష ఉద్దేశంతో పార్టీని పెట్టే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అదే సమయంలో తన అన్నకు గ్యాప్ ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ గా ఆమె మాట్లాడినప్పటికీ కూడా పార్టీలో ఆయన వేరే కుంపటి పెడతారా అన్నటువంటి ప్రశ్న కూడా ఆమె కొంత దాటవేసే ప్రయత్నం చేసింది. బట్ అలాంటి వాటికి సమాధానం ఇవ్వకుండానే దాడే ప్రయత్నం చేసింది. ఇట్లా చాలా అంశాలు మాట్లాడింది. కేసీఆర్ మాత్రం నాకు దేవుడు, నాకు గాడ్ ఫాదర్ ఉద్దేశం ఆమె చెప్పే ప్రయత్నం చేశారు పదే పదే. తన అన్నకు ఆమెకున్న గ్యాప్ను మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగింది. వరంగల్ జరిగినటువంటి సభ మొత్తం కూడా కేసీఆర్ వల్ల అయింది తప్ప మరోవరికి క్రెడిట్ దక్కదు కూడా అని చెప్పే ప్రయత్నం చేసింది. కనుక మొత్తానికి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు, పార్టీలో ఉన్నటువంటి లీకులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పార్టీ ఎందుకు డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది, దీని గల కారణం ఏంటి అన్ని అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి అంతకే చాలా రోజుల తర్వాత, గత 4-5 రోజుల తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ తర్వాత ఆమె ఏం మళ్ళీ మాట్లాడుతుంది, పార్టీ నుంచి మళ్ళీ దూరమయ్యేలాగా మాట్లాడుతుందా, పార్టీ పెట్టే విషయంలో ఏమైనా స్పష్టత ఇస్తుందా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా అనుకున్నాం. బట్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే నరేందర్, మరోపక్క చూస్తే కూడా అటు జైల్లో ఉన్నప్పటి నుంచి అటు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంశం చాలా సార్లుగా రకరకాలుగా వచ్చింది. కానీ దానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ కూడా కవిత కారు దిగాల్సింది అనే కామెంట్లు చేశారు. నిన్న కిషన్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏది పడితే అది మాట్లాడొద్దు అంటూ అటు పార్టీ నేతలకు ముందుగానే ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి నిజంగానే ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా మాట్లాడింది వేరు, ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ కొత్త ఇష్యూ తీసుకురాగలిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న ఏదైతే లేఖల విషయంలో కవిత మీద ఏ రకమైతే అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ని అటాచ్ చేసిందో కాంగ్రెస్ బీజేపీ, ఈ రోజు కొత్త అస్త్రం దొరికింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి. ఈ రోజు ఖచ్చితంగా ఆ ఇష్యూని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, చాలా మంది కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీతో మెర్జ్ అనే అంశాన్ని కవిత స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది, దీని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. మేము ముందు నుంచే చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విషయాన్ని మేము చెప్పాము, అదే కవిత కూడా ఒప్పుకుంది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా మాకు బీఆర్ఎస్ సంబంధం లేదు, అసలు ఆమె మాటలు ఆమె వ్యక్తిగతం, మాకు సంబంధమే లేదు, మా వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ ని కలిసింది
లేదు, ఓలా ఏదైనా పార్టీ మెర్జ్ అవుతుంటే మాకు ఇష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పార్టీకి కాస్త మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక చీలిక దిశగా పార్టీని ఒక చీలిక దిశగా తీసుకెళ్లే విధంగా కవిత వ్యాఖ్యలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో కేటీఆర్ వర్గం కావచ్చు, హరీష్ వర్గం కావచ్చు, కవిత వర్గంగా విడిపోయినటువంటి నేపథ్యంలో కవిత వర్గం మరింత బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా ఈమె వర్గంగా మారి అక్కడ ఎవరైతే అసంతృప్తున్నారో, ఎవరైతే టికెట్ రాని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కవిత దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లో పోస్టర్ చూసాం. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేటువంటి ట్యాగ్ లైన్ లేదు. అదే సమయంలో ఎక్కడ కూడా లేదు. తండ్రి ఫోటో ఉంది. అదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ జాగృతి ఇట్లాంటి ట్యాగ్ లైన్ తోనే ఉన్నాయి తప్ప భవిష్యత్తులో ఆమె బయట పోస్టర్స్ కూడా కనిపిస్తున్నాయి, వాళ్ళ కాలనీలో కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కవిత భవిష్యత్తులో ఒక పార్టిఫికేషన్ వచ్చేలాగా పోస్టర్స్ కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో ఆమె ఒక ఇండికేషన్ అవుతుంది. ఈ రోజు మాట్లాడినటువంటి చిట్ చాట్ లో కూడా ఆమె చెప్పగానే చెప్పింది భవిష్యత్తులో పార్టీ పెట్టబోను అనేటువంటి విషయం మీద ఒక క్లారిటీ లేదు. మొదట్లో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మరొక పార్టీ అవసరం అంటారా అనేటువంటి దానికి సందేహంగా మాట్లాడుతూనే తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే కవిత ఈ రోజు చేసినటువంటి ఏదైతే చిట్చాట్ ఉందో అది ఖచ్చితంగా కూడా పార్టీలో మరింత ఆజ్యం పోసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దీని మీద కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారు, ముఖ్యంగా హరీష్ రావు మొన్న వాస్తవానికి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కవిత ఎపిసోడ్ లో కానీ కవిత లేఖల ఇష్యూ మాట్లాడడానికి ఆయన ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ కి వచ్చారు. అంతలోనే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. అంటే కేటీఆర్ మాత్రమే ఆ ఇష్యూలో కొంతవరకు మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ అది పూర్తిగా అసందర్భంగానే ముగిసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే విషయంలో కేటీఆర్ మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశాం కవితను. ఆ కేటీఆర్ కు మీకున్నటువంటి గ్యాప్ ఏంటి, మరి మీ దగ్గరికి ఎందుకు రాలేదు, మొన్న హరీష్ రావు దగ్గరికి అడిగితే వెళ్ళారనేటువంటి ప్రచారం జరిగింది, మీ దగ్గరికి మరి కేటీఆర్ రావట్లేదు అనేటువంటి అవన్నీ అవసరం లేదు అనేటువంటి విషయం కొట్టిపడేసే ప్రయత్నం చేసేది. బట్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ కు కవితకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది వివిధ రకాల గ్యాప్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఒకటి ఆర్థిక పరమైనటువంటి గ్యాప్ ఉంది, అదే సమయంలో పార్టీ పదవులకు సంబంధించినటువంటి కొంత గ్యాప్ ఉంది, అదే సమయంలో నాకు అనుకున్నటువంటి స్థాయిలో ఆమె అదే పదే చెప్తూ వచ్చింది జాగృతిని 19 ఏళ్ళు అవుతోంది నేను పార్టీ, ఇది పార్టీకి చాలా ఉపయోగపడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల విషయంలో కానీ బతుకమ్మ విషయంలో కానీ చాలా విషయంలో అది తోడ్పడింది కనుక నాకు ప్రాధాన్యత దక్కలేదనేటువంటి ఇండికేషన్ అని చెప్పే ప్రయత్నం చేసింది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.